మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే జాగ్రత్త, అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆగస్టు 1, 2025 నుంచి భారతదేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సాధారణంగా ఖాళీగా ఉన్న రోడ్లు లేదా హైవేల మీదకు వెళ్లేసరికి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పరిమితిని మించిన వేగంతో వాహనాలు నడుపుతూ ఉంటారు. దాని కారణంగా చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రమాదాల బారిన పడడం లేదా వీళ్ల వేగం కారణంగా పెద్ద పెద్ద ప్రమాదాలకి కారణం అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కొంత కఠినమైన నిబంధనలు తీసుకువచ్చారు. దాని ప్రకారం గంటకి 130 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదన్నమాట. ఈ నిబంధనని గనక అతిక్రమిస్తే మొదటిసారి 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. అదే తప్పు పొరపాటున మళ్ళీ చేస్తే గనక మీ లైసెన్స్ సస్పెండ్ చేయటం లేదా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ని నమోదు చేసి 6 నెలల జైలు శిక్షను కూడా విధించబోతున్నారు. ఇంతకుముందు స్పీడ్ కెమెరాలు దగ్గరికి రాగానే తమ స్పీడ్ని కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చి మళ్ళీ అది దాటిన తర్వాత వేగం పుంజుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సెగ్మెంటల్ స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్స్తో పాటు రాడార్ గన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఏఐ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణను కూడా ఏర్పాటు చేశారు. వీటి నుంచి తప్పించుకోవటం అన్నది దాదాపు అసాధ్యమే. కాబట్టి వీళ్ళు చెప్తున్న నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది కేవలం పనిష్ చేయటం కోసం మాత్రమే కాదు, డ్రైవింగ్ పట్ల కొంత క్రమశిక్షణని తీసుకువచ్చి అలాగే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవేర్నెస్ని పెంపొందించడమే వీరి లక్ష్యం.